ప్రజాపతి పోట్రేటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ సౌత్ ఇండియా ఫ్రంట్ ఆర్మీ ఎన్జిఓ లా ఫౌండర్ ప్రజాపతి. సో బీటీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ మాది నేను. సో మా కాలేజ్ బీటీ కాలేజ్లో బిసెంట్ థియోసఫికల్ కాలేజ్లో 1910 ఫౌండేషన్, 1915 హోమ్ రూల్ ఉద్యమం, 1915 అండ్ 16. సో హోమ్ రూల్ ఉద్యమం మొదలుపెట్టినటువంటి మా బీటీ కాలేజ్లో కూడా ఉద్యమాలకి పేరుగాంచింది మదనపల్లి బీటీ కాలేజ్. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఉద్యమాలకి పేరుగాంచినటువంటి కాలేజ్ ఇది. సో కాబట్టి ఉద్యమాలకి, ఉద్యమ స్ఫూర్తికి, ప్రజల్లో ఏ సమస్యలు వచ్చినా ప్రజలకు అండగా నిలబడినటువంటి విద్యా వ్యవస్థలు ఈ యూనివర్సిటీస్, ఈ యొక్క ఉస్మానియా అండ్ బీటీ కాలేజ్ సబ్జెక్టు. సో కాబట్టి ఈ యొక్క రెండు కాలేజీలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యత చోటు చేసుకున్నాయి. సో ఈ 100 years సెలబ్రేషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ 2017లో జరుపుకుంది. మేము 12లో జరుపుకున్నాము. సో కాబట్టి 100 years సెలబ్రేషన్స్ మా కాలేజీ జరుపుకుంది, బట్ ఈ ఉస్మానియా జరుపుకుంది. సో మా కాలేజీలో హోమ్ రూల్ ఉద్యమం చరిత్ర, బట్ ఇక్కడ ఎన్నో తెలంగాణ ఉద్యమం చరిత్రకి ఊడిపోసుకుంది. అలాగే ఎన్నో ఉద్యమాలకు కూడా ఇక్కడ ఊడిపోసుకుంది. సో కాబట్టి విద్యార్థులు సమాజం పట్ల బాధ్యతగా నడుచుకున్నటువంటి విద్యా వ్యవస్థలు ఈ రెండు కాలేజీలకు సంబంధించినటువంటి ప్లేసులు. ఈ ప్లేసులని ఉన్నతమైనటువంటి ప్లేస్లుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మదనపల్లి బీటీ కాలేజీలోనే జనగణమన అధినాయక జై హే అనే ఒక జాతీయ గీతంని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఆ చరిత్రలు నోచుకున్నాయి. సో అటువంటి గొప్ప చరిత్రలు నడిచినటువంటి కాలేజీ యూనివర్సిటీలు ఇవి, మదనపల్లి బీటీ కాలేజ్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో నేను మదనపల్లి బీటీ కాలేజీలో చదువుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. జై జవాన్, జై కిసాన్, జై భీమ్, జై భారత్, జై హ్యూమన్. ప్రజాపతి పోట్రేటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ, దక్షిణ భారత్ ఫ్రంట్ ఫౌండర్.